సౌందర్య గారు. మనకి సౌందర్య గారు ఎవరో తెలుసు. ఆమె నటన ఎలాంటిదో తెలుసు. ఆమె ఎంతో అద్భుతంగా నటిస్తారు. ఆమె నటించిన ప్రతి ఒక్క మూవీలో కానీ ఆమె నటనకి అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. ఆమె అంత అద్భుతంగా నటిస్తారు. ఈమె చీరకట్టులో ఎంత అందంగా ఉంటుందంటే అప్సరసలాగా కనిపిస్తారు. ఒక దేవతలాగా కనిపిస్తారు. ఈమె చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రాణం పోసినట్టే చేస్తారు. ఆమె యాక్ట్ చేసిన ప్రతి ఒక్క మూవీ కూడా ఎంతో హిట్. ఈమె 100కి పైగా సినిమాలు చేసింది. కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు అన్ని భాషల్లోనూ నటించింది. కానీ ఇప్పుడు ఎందుకు నేను సౌందర్య గారి గురించి చెప్తున్నానంటే, ఏప్రిల్ 17, 2004లో ఈమె తుది శ్వాస విడిచారు. మన ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోయారు. అలా జరగడం చాలా అంటే చాలా బాధాకరం. ఆమె చనిపోయినప్పుడు సినీ ప్రపంచం అంతా ఎంతో మూగపోయింది, నిశ్శబ్దంగా మారిపోయింది. అసలు ఎవరు జీర్ణించుకోలేకపోయారు. సౌందర్య గారు మరణించారా, ఇంకా సౌందర్య గారు మనకి లేరా అని తన అభిమానులు కానీ, తన కుటుంబ సభ్యులు కానీ, ఫిలిం ఇండస్ట్రీ కానీ మొత్తం కళ్ళు చెమర్చాయి. సో ఎందుకు ఇప్పుడు చెప్తున్నాను అని అంటే, ఆమె గురించి మనకి ఎంత తెలుసో మనకి తెలియదు. కానీ తెలిసినంత వరకైతే ఆమె గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే తనలాంటి ఒక నటిని మనం అందరం కోల్పోయాం. ఒకవేళ ఆమె కనుక ఇప్పుడు ఉండేది ఉంటే టాప్ మోస్ట్గా ఉండేవారు. అంత అద్భుతంగా ఉంటారు సౌందర్య గారు. అండ్ ఆమె కట్టుకునే చీరలో కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కొక్క చీర ఒక్కొక్క విధంగా కడుతుంది. చీర కట్టులో అంత అందంగా అప్సరసలాగా ఒక దేవతలాగా కనిపిస్తుంది. ఆమె నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ప్రాణం పోసినట్టే ఉంటుంది. సో ఆమె నటించేటప్పుడు ఎక్స్పోజింగ్ కానీ ఒక్క ఎక్స్పోజింగ్ సినిమాలో కూడా ఆమె నటించలేదు. అలా ఒక అందమైన ఆడపిల్లలాగా, ఆడపిల్ల అంటే ఇలా నటించాలి అని ఈమెను చూసి నేర్చుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈమె ఏ చీర కట్టుకున్నా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ కట్టుకి ఆ చీర అందమే వస్తుంది. అలాగే గాగ్రా వేసినా, చుడిదార్ వేసినా, జీన్స్ వేసినా, ఆమె ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా కానీ వాటికి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఏ డ్రెస్ వేసినా తనకి సెట్ అవుతుంది. అంతే అద్భుతంగా నటిస్తారు కూడా. ఆమె చేసిన అమ్మోరు సినిమా కానివ్వండి, శ్వేతనాగు సినిమా కానివ్వండి, అలాగే ఇంకా చాలా అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి ఆమె చేసినవన్నీ. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ప్రాణం పోసినట్టే ఉంటుంది. కానీ సౌందర్య గారిని కోల్పోవడం అయితే చాలా బాధాకరం. ఆమె గురించి మనం చెప్పుకోలేము, ఎందుకంటే అంత గొప్ప నటి ఆమె. ప్రతి ఒక్క హీరోతో యాక్ట్ చేశారు. అందరితోనూ యాక్ట్ చేసి అందరి మనసులు గెలుచుకొని ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సౌందర్య గారు తెచ్చుకున్నారు ఫిలిం ఇండస్ట్రీలో. కానీ చిన్న వయసులోనే తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అనేది చాలా అంటే చాలా బాధాకరం. ఆమె నవ్వు చూస్తే మనకి అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా నవ్వుతుంది ఆమె. సౌందర్య గారు చేసిన ప్రతి ఒక్క సినిమా కానీ ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆమెను మనం అందరం కోల్పోవడం చాలా బాధాకరం. ఇప్పటికీ ఆమె మనతోనే ఉన్నట్టు అని అనిపిస్తుంది. 1972 జూలై 18లో ఈమె జన్మించారు కన్నడ దగ్గర బెంగళూరులో. ఈమె MBBS వరకు చదువుకున్నారు. కానీ MBBS మధ్యలోనే ఆపేసి ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక నుంచి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1992లో ఫస్ట్ మూవీలో అయితే ఈమె యాక్ట్ చేశారు. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అయితే వచ్చారు. ఈమె చేసిన ప్రతి ఒక్క సినిమా హిట్టే. అంత అద్భుతంగా నటిస్తారు సౌందర్య గారు. ఆమె పెళ్ళి కూడా చేసుకున్నారు తన వయసైన మామతోటి. కానీ ఆ పెళ్ళిలో కూడా ఎంతో కాలం ఉండలేదు. సౌందర్య గారు తెలుగులో వచ్చిన సూర్యవంశం మూవీ వెంకటేష్ గారు, మీనా గారు యాక్ట్ చేశారు. అదే మూవీ హిందీలో చేశారు. అమితాబ్ బచ్చన్ గారికి భార్యగా నటించారు సౌందర్య గారు. సౌందర్య గారు అన్నయ్య రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ ఒక మీటింగ్ కోసం హెలికాప్టర్లోకి అయితే వెళ్ళారు. కానీ ఆ హెలికాప్టర్ నుంచి అయితే మళ్ళీ తిరిగి రాని లోకంలోకి అయితే సౌందర్య గారు వెళ్ళిపోయారు. సో సౌందర్య గారు, మీరు ఎక్కడున్నా మీ ఆత్మశాంతి చేకూర్చాలి. అలాగే మీరు ఎప్పుడు మా గుండెల్లోనే ఉంటారు. ఆవిడ మరణం 2004 ఏప్రిల్ 17న ఆమె ఈ లోకాన్ని విడిచితే వెళ్ళిపోయారు. సో సౌందర్య గారు, మీ చిరునవ్వు చాలా అద్భుతంగా ఉంటుందండి. సో ఇది అండి సౌందర్య గారి గురించి నేను చెప్పాలనుకున్న మాటలు. ఇంకా చాలా చెప్పాలి అనుకున్నాను, కానీ ఆవిడ గురించి చెప్పలేకపోతున్నాను.